ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగానే నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. నిధుల సమస్య లేకుండా చంద్రబాబు చూస్తున్నారు. కాంట్రాక్టర్లు వేగంగా పనులు చేసేలా ఎకోసిస్టమ్ను రెడీ చేశారు. అన్ని విధాలుగా పనులు జరుగుతున్నాయి. ప్రైవేటు పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు ఓ ముఠా హైదరాబాద్లో, విదేశాల్లో మకాం పెట్టి సోషల్ మీడియా సైకోల్ని అమరావతి మీద ఫేక్ ప్రచారాలకు వాడేస్తున్నారు. అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే వీళ్ళకేం వస్తుందో కానీ, వర్షాలు పడితే చాలు అమరావతి మునిగిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు సైకో బిడ్డలు. వీరి బాధ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. మునిగితే ఎందుకెంత సంతోషం? పోలే నిజంగా మునిగిందా అంటే అది కూడా లేదు. అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఏదైనా వాగు పొంగితే ఆ ఫోటోలు వీడియోలు ఎత్తుకొచ్చేస్తున్నారు. వారు పెట్టిన ఫోటోలు వీడియోల్లో పనులు జరుగుతున్న ప్రాంతమే లేదు. సోషల్ మీడియాలో అకౌంట్ ఉందని, రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిందని ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు ప్రచారాలు చేసేవారిని ఉపేక్షించడం సమాజానికి హానికరం అవుతుంది. ముఖ్యంగా కులద్వేషం చిమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. సమాజంలో అశాంతిని రెచ్చగొట్టేందుకు పూర్తిగా ఫేక్ న్యూస్ మీద ఆధారపడే వారితో సమాజానికి తీవ్ర నష్టం ఉంటుంది. వారందరికీ తగిన బుద్ధి చెప్పాల్సి ఉంది. ఇలాంటి వారి ఏడుపులే అమరావతికి దీవెనలు అవుతాయి. రాష్ట్రానికి, ప్రజలకు అభివృద్ధి రథచక్రంగా మారుతుంది. ఒక్కటి మాత్రం నిజం, వీరంతా ఎంతగా ఏడుస్తున్నారంటే ఖచ్చితంగా అమరావతి పురోగతిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.